మాధవా మాధవా ఏంటండి ఏదో కొమ్ములు పోయాడు ఏంటో గంతులు? నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి? అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఇప్పుడు వచ్చి చూసే ఓపి నాకు లేదు గానీ వేసుకుంటే వేసుకొని వేసుకొని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడరా? అదేగా మరి. అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి. నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు. అసలు నీ ముందు వాడు ఎంత? జీవ, దోమ, బొద్దంక, డుగుడుగుడుగుడుగుడుగు డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. బామా బామా ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావుట్రా వెర్రి వ్యధమా? చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః, మనం హారతి పాలకదాయ నమః, నువ్వు లేచి నిలబడాలాయ నమః, అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు 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 చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వ సారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర చంద్రశేఖర. బామ్మా నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడమే పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోస, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల, చిల్లి కాసు. నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామ్మా 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 నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు. నువ్వు తప్పుకో. మాటలు కట్ చేయి, సగం తిండి కట్ చేయి. మొహం చూసుకో. నువ్వు కట్ చేసిన సగం తిండి ఏ మీరు తింటారా? ఓ 50 మందికి అన్నదానం చేస్తా. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. ఆ వెధవలు కలిసి దాని కొంపకేగా. నీకు తెలిసిన విషయం నాకు తెలుసు, నాకు తెలిసిన విషయం నీకు తెలుసు. దేని దగ్గరికైనా వెళ్తా కానీ నిన్ను మాత్రం అమ్మో టచ్ చేయను. ఎందుకంటే నువ్వు అంటే నాకు అస్సలు